ఎక్కడైనా పబ్లిక్‌గా దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మక చేష్టలు, అమానవీయమైనటువంటి చర్యలు ఇటువంటివి చూసినప్పుడు ఏందిరా బాబు బీహార్‌లో లాగా, ఏందిరా బాబు బీహార్‌లో లాగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా పెరిగినాయి. బీహార్ అంత దూరం ఎందుకులే ప్రతిసారి వెళ్ళడం అనుకున్నారేమో గానీ, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోనే రిపీటెడ్‌గా అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద నరికేయడాలు మనం చూసాం. సినిమా స్టైల్‌లో పోలీసులనే పబ్లిక్‌గా పోలీసులే బూట్కాలు మీద పెట్టి బెల్ట్‌తో, లాఠీలతో కొట్టిన వీడియోలు తెనాల్లో మనం చూసాం. అండ్ బహిరంగంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా అత్యంత దారుణంగా కొడుతూ, మళ్ళీ మా హీరోయిజం చూడండి అనే వీడియోలు రికార్డ్ చేసి మరీ వదులుతున్నారని కూడా. అసలు ఏ కోణంలో చూడాలో, వీటిని ఏ యాస్పెక్ట్‌లో అర్థం చేసుకోవాలో. తాజాగా ఇది బాగా వైరల్ అవుతున్న వీడియో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ఆ వీడియో చూసారా? దానికంటే ముందు వాళ్ళు యాడ్ చేసింది చూడండి. వైసీపీ వాళ్ళు చేసిన ట్వీట్. టీడీపీ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ ఫాలోయర్స్ అటాక్ దళిత్ యూత్ అట. ఈయన అమలాపురం మున్సిపాలిటీ వాసంశెట్టి సుభాష్ అంటే మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ కాలేజీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ అండ్ ఉదయ్ శంకర్ టు 2 lakh promising a job at. When no job was provided, Mahesh, who asked for his money back, was brutally attacked. Currently, Mahesh is undergoing treatment for serious injuries at Amalapuram area hospital. You cheat people, and when questioned, you resort to attacks అని చెప్పి ఎంత దారుణంగా కొడుతూ ఉన్నారంటే నిజంగా బా 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 ఏందా కొట్టడం చూడు చూడు ఏందా కొట్టడం చూడు ఏంది కట్టారా కట్టె చూడండి ఎంతలా ఉందో ఆ కట్టె అమ్మ చూడండి ఏందది మన సినిమాల్లో కూడా చూడం కదా సార్ ఇంత దారుణంగా చూడు ఆ కట్టెలు చూడు ఎట్లా కొడుతున్నారు చూడు అయ్యో ఎంత దారుణంగా కొడుతున్నారా ఎవరిచ్చే ధైర్యమయ్యా ఇది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూడు ఇంకోటి వస్తాడు వీడు కట్టె తీసుకోబడతాడు చూడు వీడెవడో బెల్లి తీసుకుని ఎల్లగొడుతున్నాడు వీడు వాడు చూడు వాడు కట్టెతో ఎట్లా కొట్టే ఏం రాక్షసత్వం చూడు ఎట్లా కొడుతున్నాడు చూడు వాడు ఎట్లా కొడుతున్నారు చూడు వాడు ఒక్కొక్క కట్టెతో చూడు వీడు ఎట్లా కొడుతున్నారో వాడు ఎట్లా కొడుతున్నారో దళిత యువకుడట. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేసుకుని ఒక కారణం చెప్పారు, జాబ్ ఇప్పిస్తామని 1,00,000 డబ్బులు తీసుకున్నారు, రిటర్న్ అడిగితే కొడుతున్నారని. సరే వాళ్ళ వర్షన్ కారణం ఏదైనా, అసలు కారణం ఏదైనా కానివ్వండి, ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? పబ్లిక్ ఎంత దారుణంగా కొట్టే హక్కు? మినిస్టర్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటున్నారు, టీడీపీ గూన్స్ అని చెప్పి వీళ్ళు హ్యాష్ పెట్టారు. ఎవరైనా కానివ్వండి ఇంత దారుణంగా ఏం జరుగుతుంది? ఇట్లాంటివి ఏవి పోలీసులు పట్టించుకోరు, న్యాయస్థానాలు సుమోటోలుగా తీసుకో. ఏం దారుణం రా బాబు నిజంగా, ఏ మాటగా మాట కానీ. మనిషి అనుకుంటున్నారా? పశువులను కొట్టినా కూడా కేసులు పెడతారు. ఇంత దారుణంగా మనిషిని ఇంత దారుణంగా కొడుతూ ఉన్నారు. ఎటు వెళ్తుందిరా బాబు రాష్ట్రం?